సత్యముతో ఆరాధించుటకు సంఘముగాను దేవుని యొక్క కుటుంబముగాను చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియచేయుచున్నాను. గత ఆదివారం నేను ఎంఆర్ఎస్ పాలె క్రీస్తు సంఘంలో వాక్యం ప్రకటించడం జరిగింది. నేను లేని సమయంలో మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ అవుతున్న అశోక్ అలాగే అవినాష్ వీళ్ళు వాక్యం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. వారు ట్రైనింగ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ కావాలి. కాబట్టి నేను అలా వేరే చోటకి వెళ్ళినప్పుడు వారు వాక్యాన్ని ప్రకటిస్తూ వాళ్ళు నేర్చుకుంటుంటారు. మీ యొక్క ఎంకరేజ్మెంట్ కూడా వాళ్ళకి కావాలి. వాళ్ళు 3 సంవత్సరాలు త్యాగం చేసి వారు ట్రైనింగ్ అవుతున్నారు. దానికి తగిన రిజల్ట్ రావాలంటే మనం వాళ్ళకి ప్రాక్టికల్గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. కాబట్టి వారు ఇక్కడ బోధించేటప్పుడు మీరు కూడా వారిని ప్రోత్సహించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. మొన్న శుక్రవారం రాత్రి మన సోదరులైన అబ్జాక్ గారి యొక్క తల్లిగారు వారు ప్రభునందు నిద్రించారు. అంతకుముందు 2 వారాల క్రితమే నేను వాళ్ళని చూశాను. వాళ్ళ ఊరికి వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ముని మనవరాలి యొక్క నామకరణ కూడికలో పాల్గొన్నాను. నేను శుక్రవారం రాత్రి ఆమె ప్రభునందు నిద్రించారు. 78 సంవత్సరాలు. నాకు రాత్రి ఫోన్ కాల్ వచ్చాక ఉదయం 11 ఆ టైంకి వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం 5 గంటలకి బరియల్ భూస్థాపన కార్యక్రమం జరిగింది. అది ముగించుకొని నేను ఇంటికి వచ్చేసరికి 10 గంటలైంది. రైట్. అబ్జాక్ గారి అలాగే రత్నమణి గారు వారి కుటుంబ సభ్యులందరూ దుఃఖంలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థించండి. వారిని దేవుడు ఆదరించాలని, వారిని దేవుడు బలపరచాలని మీరందరూ కూడా ప్రార్థించాలని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం కాసేపు ధ్యానించుదామండి. ప్రకటన గ్రంథం మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం పోయినసారి ఏం ఆలోచించాం గుర్తుందా? పరిచయం ఆలోచించినట్టున్నాను కదా, గుర్తుంది ఎవరికైనా? ప్రకటన గ్రంథం గురించి ఏం డిస్కస్ చేసాం? ఏం రాసుకున్నారు? ఏం రాసుకోలేదా? ఏం చెప్పు. ఓకే, గ్రంథకర్త ఎవరికి? ఓకే, రైట్. ఫస్ట్ గ్రంథకర్త రాసింది ఎవరన్నమాట? యోహాను. యోహాన్ రాశాడు. ఏ యోహాన్ రాశాడు? యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో అందరిలో అతి చిన్న వయసు గలవాడు ఎవరన్నమాట? యోహాను. తర్వాత యేసుక్రీస్తుకి ప్రియమైన శిష్యుడు. సిలువలో ఉండగా యేసుక్రీస్తు ఈ యోహానునే పిలిచి తన తల్లి అయిన మరియ బాధ్యతని ఏం చేశాడంటే యోహానికి అప్పగించాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. యోహాను పిలిచి, ఇదిగో నీ తల్లి. అంటే యేసుక్రీస్తు సిలువలో కూడా కుమారుడు తన తల్లి విషయంలో ఎలాంటి బాధ్యతను తీసుకోవాలో ఆ బాధ్యతను తీసుకొని తన తల్లిని యోహానికి అప్పగించడం జరిగింది. రైట్. కాబట్టి ఆ యోహాన్ అన్నమాట. అంటే యోహాను సువార్త రాసినవాడు, అలాగే 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను రాసినవాడు. ప్రకటన గ్రంథం ఒకరే అనమాట. వీటన్నిటికీ కూడా ఒకే రైటర్. ఈ యోహాను తనంతటి తాను రాస్తున్నాడా? ఎలా రాస్తున్నాడు? యోహాను 1వ వచనం చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. కాబట్టి ప్రాసెస్ ఎలా ఉందన్నమాట? ప్రాసెస్ ఆఫ్ రెవల్యూషన్. ప్రాసెస్ ఆఫ్ రెవల్యూషన్. ప్రాసెస్ ఆఫ్ రెవల్యూషన్ ఎలా జరిగిందనమాట? దేవుడు ఎవరికి ప్రత్యక్షపరిచాడు? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు? దూత ద్వారా. ఎవరికి? యోహానుకి తెలియజేశాడు. యోహాను 7 సంఘములకు, ఆసియాలో ఉన్న 7 సంఘాలకు ఏం చేస్తున్నాడు అనమాట? వ్రాస్తున్నాడు. ఇది ప్రాసెస్. ఆసియాలో ఉన్న 7
ఆసియాలోని 7 సంఘములకు యోహాను రాస్తున్నాడు అనమాట. రాసింది ఎవరు? యోహాను. యోహానుకి చెప్పింది ఎవరు? దూత. దూత ద్వారా ఎవరు పంపిస్తున్నారనమాట? యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తుకి ఎవరు ప్రత్యక్షపరిచారనమాట? దేవుడు. అంటే ఎవరనమాట? తండ్రి, యెహోవా. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ప్రత్యక్షపరిచాడు. యేసుక్రీస్తు దూత ద్వారా ఎవరికి తెలియజేశాడు? యోహానుకి తెలియజేస్తే యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకి రాస్తున్నాడు. ఇది ప్రాసెస్ ఆఫ్ రెవల్యూషన్. ఎలా ప్రకటన గ్రంథం వ్రాయబడిందంటే ఇదన్నమాట. సో ఇప్పుడు ప్రకటన గ్రంథం రాసింది యోహాను, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ దాన్ని మూలకర్త ఎవరన్నమాట? దేవుడే. మూలకర్త ఎవరన్నమాట? దేవుడు. మెయిన్ గ్రంథకర్త ఎవరన్నమాట? దేవుడే. బైబిల్లో ఉన్న ప్రతి దానికి మెయిన్ గ్రంథకర్త ఎవరు? దేవుడే. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ ద్వారానే కలిగింది. సో ఇది ప్రాసెస్ ఆఫ్ రెవల్యూషన్, ఎలా వ్రాయబడిందని. సో ఎవరికి రాయబడింది? ఆసియాలో ఉన్న 7 సంఘములకు వ్రాయబడింది. ఎవరికి రాయబడింది? ఆసియాలోని 7 సంఘాలకు వ్రాయబడింది. సో 1వ అధ్యాయం, ఇదంతా కూడా 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో మనం రాసుకోవచ్చు. గ్రంథకర్త 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో ఏముందంటే గిన ఎవరు రాశారు, ఎవరికి వ్రాస్తున్నారు అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత 1వ అధ్యాయం 4వ వచనంలో ద బెనిడిక్షన్ టు రీడర్ అండ్ లిజనర్. చదువువానికి వినువానికి కలిగే ధన్యత. చదువువానికి వినేవానికి ఏం ఉంటుందన్నమాట? ధన్యత ఉందంట, ఆశీర్వాదం. ఎవరైతే చూడండి 4వ వచనం, సారీ 3వ వచనం, 3వ వచనం. ఈ సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ఎవరంట? ధన్యులు. సో మనకి రీడర్ అండ్ లిజనర్ అండ్ ఫాలోయర్, గైకొనేవాడు. కేవలం వింటే సరిపోదు, చదివితే సరిపోదు, ఏం చేయాలంట? ఫాలో చేయాలి. ఈరోజు క్రిస్టియన్స్ ఏది ఎక్కువ చేస్తారు? క్రిస్టియన్స్ చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఓకే, ఎస్. క్రిస్టియన్స్ వింటున్నారా? ఓకే, వింటున్నారు. క్రిస్టియన్స్ ఫాలో చేస్తున్నారా? లేదు. ఇది మిస్ అవుతుంది. ఏం వింటున్నారో, ఏం చదువుతున్నారో దాన్ని ఏం చేయట్లేదు, ఫాలో చేయట్లేదు. కాబట్టి ఎవరు అప్పుడు బ్లెస్సడ్? ఎవరు ఆశీర్వదింపబడిన వారు? ఫాలో చేసేవాడు ఆశీర్వదింపబడినవాడు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. ఒకవేళ మీరు చదువుతున్నారు, వింటున్నారు, కానీ ఫాలో చేయకపోతే మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటున్నారు? మోసపుచ్చు. మిమ్మల్ని ఎవరో మోసం చేయడం కాదు, మిమ్మల్ని ఎవరో మోసం సాతాను కూడా మిమ్మల్ని మోసం చేయట్లే. ఎవరు మోసం చేస్తున్నారు? మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఫాలో చేసేవాడే ధన్యుడు, ఫాలో చేసేవాడే ఆశీర్వదింపబడినవాడు. కేవలం చదివేవాడు, వినేవాడు, వాడిని మోసం చేయడానికి సాతాను అవసరంలే. సాతాను కూడా ఏమనుకుంటానంటే, పోరా, నేను నిన్ను మోసం చేయాలా? నీ అంతటి నువ్వే మోసపోతున్నావు, నేనేంది నిన్ను మోసం చేసేది? నువ్వు కేవలం చదువుతుంటున్నావు, వింటున్నావు, ఫాలో చేయట్లేదు. నేను పని కట్టుకొని వచ్చి నిన్ను మోసం చేయాలా? సాతాను అంటాడు, నేను పని వదిలి నీ దగ్గరికి వచ్చి నిన్ను మోసం చేయాల్సిన కర్మ ఏంటి నాకు? నువ్వే మోసపోతున్నావు.
సో ఈరోజు క్రైస్తవుల్లో ఆశీర్వదింపబడే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? వాళ్ళంతటా వాళ్ళే మోసపోతున్నారు. తర్వాత 4వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 4 నుండి 7 వచనాలు, 4 నుంచి 6 వచనాలు ఏమో గ్రీటింగ్స్ అని రాస్తున్నాం. 4 నుండి 6 వచనాలు 7 సంఘములకు శుభవచనములు. 7 సంఘాలకి ఏంటనమాట? శుభవచనాలు. గ్రీటింగ్స్ టు ద 7 చర్చెస్ అని రాసుకోండి ఇంగ్లీష్. గ్రీటింగ్స్ టు ద 7 చర్చెస్. 7 సంఘాలకి శుభవచనములు. రైట్. 4వ వచనం. 4వ వచనంలో ఏముందంటే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి 7 సంఘములకు యోహాను ఏం చేస్తున్నాడనమాట? యోహాను శుభములు తెలియచేయుచున్నాడు. గ్రీటింగ్స్ టు ద 7 చర్చెస్ ఫ్రమ్ జాన్. ఏంటి ఆ 7 సంఘాలు? ఏవేవి పేర్లు గుర్తున్నాయా? ఏవేవి 7 సంఘాలు? ఫస్ట్ ఏది? ఎఫెసు, తర్వాత స్ముర్నా, తర్వాత పెర్గము, తుయతైరా, ఓకే, సార్దీస్, తర్వాత ఫిలదెల్ఫియా, లవదోకియా. అంతేనా? 7 సంఘాలు. ఇవి ఎక్కడున్నాయన్నమాట? ఆసియాలో ఉన్న 7 సంఘాలు. సో ఆసియా అంటే సౌత్ ఈస్ట్ టర్కీ అంటారనమాట. సౌత్ ఈస్ట్ టర్కీలో ఉన్న 7 సంఘాలు. సౌత్ ఈస్ట్ టర్కీ. టుడేస్ సౌత్ ఈస్ట్ టర్కీ అని రాసుకోవచ్చు. టుడేస్ సౌత్ ఈస్ట్ టర్కీ. సో ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయన్నమాట? సౌత్ ఈస్ట్ టర్కీలో ఉంటాయి. తర్వాత ఏం రాసుకోవచ్చు? బిలో కృపా సమాధానములు. కృపా సమాధానములు 7 సంఘములకు విస్తరించే. కృపా సమాధానములు 7 సంఘాలకి విస్తరించాయి. ఎవరి దగ్గర నుంచి? కృపా సమాధానములు ఎవరెవరి దగ్గర నుంచి? 1 కృపా సమాధానములు ఎవరి దగ్గర నుండి? ఫస్ట్ ఓకే, ఫ్రమ్ గాడ్ ద ఫాదర్. ఎవరి దగ్గర నుంచి అన్నమాట? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి. ఫ్రమ్ గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అన్నాడు. చూడండి మొదటి 4వ వచనంలో, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి. ఓకే, వర్తమాన భూత భవిష్యత్. వర్తమానం అంటే ప్రజెంట్, భూత అంటే పాస్ట్, భవిష్యత్ అంటే ఫ్యూచర్. అంటే దేవుడు ఏ కాలంలో ఉన్నాడు? భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉన్నాడు. అందుకే దేవుడు నిత్యుడు. అన్ని వేళలా ఉండేవాడు, అన్ని కాలాల్లోనూ ఉండేవాడు దేవుడు. సో దేవుని నుండి
కృపా సమాధానములు కలుగునుగాక అన్నాడు. రైట్. నెక్స్ట్ 2 ఫ్రమ్ 7 స్పిరిట్స్ అన్నది కదా. సో 7 స్పిరిట్ అంటే ఫ్రమ్ 7 స్పిరిట్స్, 7 ఆత్మలు. ఫ్రమ్ 7 స్పిరిట్స్ అంటే బ్రాకెట్లో హోలీ పరిశుద్ధాత్మ దగ్గర నుండి, పరిశుద్ధాత్మ యొద్ద నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగా. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ యొద్ద నుండి కూడా మీకు కృపా సమాధానములు కలుగునుగా. ఎందుకు అక్కడ 7 స్పిరిట్స్ అన్నాడు? 7 స్పిరిట్స్ అని ఎందుకు అన్నాడు? ఓకే, 7 స్పిరిట్స్ అని ఎందుకు అన్నాడు? సో 7 స్పిరిట్స్ అంటే 7 ఫోల్డ్స్, 7 ఫోల్డ్ పర్ఫెక్షన్ అన్నమాట. ఫిగరేటివ్లీ 7 ఫోల్డ్ పర్ఫెక్షన్, 7 ఫోల్డ్ పర్ఫెక్షన్. సో అది మనకు తెలియాలంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదివినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మను గురించినటువంటి 7 లక్షణాలు, ఆయన యొక్క గుణ లక్షణాలు, పరిశుద్ధాత్మ యొక్క 7 ఫోల్డ్స్, 7 ఫోల్డ్ పర్ఫెక్షన్. ఒకసారి చదవండి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. సో అక్కడ 7 ఉన్నాయా? సో అక్కడ చూడండి, ద స్పిరిట్ ఆఫ్ తెలుగులో 7 ఉన్నాయో చూడాలి. విజ్డమ్, తర్వాత అండర్స్టాండింగ్, తర్వాత స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, అండర్స్టాండింగ్, కౌన్సిల్, మైట్, నాలెడ్జ్ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. నాలెడ్జ్ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. 7 ఉన్నాయా? విజ్డమ్ తెలుగులో జ్ఞానము, ఓకే, వివేకము, తర్వాత ఆలోచన, కౌన్సిల్, బలము, భయము, భక్తులు. ఓకే, సో ఇక్కడ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఓకే, సో విజ్డమ్ అండ్ నాలెడ్జ్ తెలుగులో జ్ఞానము, వివేకము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. తెలుగులో ఒకటి మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఉన్నాయా కరెక్ట్గా 7? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము ఆధారము. జ్ఞానం వచ్చేసింది. విజ్డమ్ అంటే వివేకం. ఓకే, నాలెడ్జ్ అంటే జ్ఞానం, తర్వాత జ్ఞాన వివేకము, ఆలోచన, కౌన్సిల్, ఆలోచన, బలము, మైట్, తెలివి, అండర్స్టాండింగ్, తెలివి, భయభక్తులను పుట్టించు, భయము, భక్తి. సో ఎన్ని వచ్చాయి? 7 వచ్చాయా? 1 2 3 4 5 6 7. ఇంకా ఉంటుందా? అంతే. ఆధారం అనేది రాదు కదా. భయభక్తి ప్లస్ ఆధారము, ఆత్మ, ఆధారము. ఓకే,
సో 7-fold పర్ఫెక్షన్ అనమాట. అందుకు 7 ఆత్మలు అన్నాడు. 7 ఆత్మలు. సో 7 ఆత్మలు అనగానే నిజంగా 7 ఆత్మలు లేదా పరిశుద్ధాత్మను గూర్చినటువంటిది. అది పరిశుద్ధాత్మను గూర్చింది. 7 స్పిరిట్స్ అంటే పరిశుద్ధాత్మ. ఎక్కడ మీకు 7 ఆత్మలన్నా ఎవరు గుర్తుకు రావాలి? పరిశుద్ధాత్మ. సో కాబట్టి కృపా సమాధానములు ఎవరి యొద్ద నుండి? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మరియు 7 ఆత్మల నుండి, అంటే పరిశుద్ధాత్మ దగ్గర నుండి. ఓకే, తర్వాత మళ్ళీ నమ్మకమైన సాక్షియు ఆ. మృతుల నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాడును. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరన్నమాట? 3 యేసుక్రీస్తు. ఎవరి దగ్గర నుంచి? యేసుక్రీస్తు వద్ద నుండి, ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. అప్పుడు యేసుక్రీస్తుని గురించి అక్కడ కొన్ని టైటిల్స్ ఇచ్చాడు. యేసుక్రీస్తుని గురించి ప్రకటనలో ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్స్ చూడండి. ఒకటి ఏమన్నాడు? నమ్మకమైన సాక్షి. ద ఫెయిత్ఫుల్ విట్నెస్. యేసుక్రీస్తు ఎవరంట? ద ఫెయిత్ఫుల్ విట్నెస్, నమ్మకమైన సాక్షి. యేసుక్రీస్తు ఎవరంట? నమ్మకమైన సాక్షి. యేసుక్రీస్తు గురించి చెప్పినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇది, నమ్మకమైన సాక్షి. ఒకసారి 1 తిమోతి 6:13 చదవండి. సో ప్రకటన గ్రంథంలోనే పెట్టుకోండి. మీరు రెడ్ ట్యాగ్ ఏదైనా ఉంటే గిన అది అక్కడ గుర్తుపెట్టుకొని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం దగ్గర 1 తిమోతి 6:13. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ఎందుకు నమ్మకమైన సాక్షి యేసుక్రీస్తు అంటే కారణం ఇది. నమ్మకమైన సాక్షి అంటే పొంతు పిలాతు దగ్గర యేసుక్రీస్తు ఏమి ఇచ్చాడనమాట? సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సాక్ష్యం ఇచ్చాడనమాట. భయపడ్డా? ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. నువ్వు దేవుని కుమారుడువా? అవును. నువ్వు యూదులకు రాజా? అవును. పొంతు పిలాతు దగ్గర ధైర్యముగా సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ఎదుటను. అందుకే యేసుక్రీస్తు ఎవరన్నమాట? నమ్మకమైన సాక్షి. ఎందుకు? ధైర్యంగా ఒప్పుకున్నాడు కాబట్టి. ఈరోజు మనం కూడా దేవునికి నమ్మకమైన సాక్షులముగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? ధైర్యముగా ఒప్పుకోవాలి. ధైర్యంగా ఒప్పుకోవాలి. నువ్వు క్రైస్తవుడవా అని అడిగారు అనుకో, ఎవరైనా నిన్ను ఏం చేయాలి? అవును. అమ్మో క్రిస్టియన్ అంటే బెనిఫిట్లు పోతాయి, క్రిస్టియన్ అంటే బీపీఎల్ కార్డు పోతుందేమో, క్రిస్టియన్ అంటే గిన పెన్షన్ రాదేమో, క్రిస్టియన్ అంటే గిన ఆ బెనిఫిట్లు ఈ బెనిఫిట్లు పోతాయేమో. నువ్వు క్రిస్టియనా? కాదండి, ఒకప్పుడు పోయేవాడిని, ఇప్పుడు పోవట్లేదులేండి చర్చికి. వాళ్ళు ఎవరన్నమాట? నమ్మకమైన సాక్షుల. నమ్మకమైన సాక్షి ధైర్యంగా సత్యాన్ని ప్రోత్సహిస్తాడు. నమ్మకమైన సాక్షి ధైర్యంగా సత్యము వైపే నిలబడతాడు. నమ్మకమైన సాక్షి సత్యము వెంట ఉంటాడు. నమ్మకమైన సాక్షి తన సెల్ఫిష్ని చూసుకోడు. నమ్మకమైన సాక్షి సెల్ఫిష్ని చూసుకుంటాడా? యేసుక్రీస్తు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వచ్చాడా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడా? అందుకే ఎక్కడ కూడా యేసుక్రీస్తు తన యొక్క ఏదో స్వార్థం కానీ స్వనీతి కానీ కనపడదు. యేసుక్రీస్తు ఫోకస్ అంతా ఏంటనమాట? దేవుని చిత్తం. ఇప్పుడు మన సంఘంలో కూడా ఏం జరిగినా కూడా ఫోకస్ ఏంటి? గురి ఏంటి అన్నమాట? దేవుని చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తం నెరవేరడానికి మనం ఎంత తగ్గినా తప్పులేదు, ఎంత తగ్గితే అంత ధన్యులం. దేవుని చిత్తం నెరవేరడం ముఖ్యం. నాకు ఛాన్స్ వచ్చిందా లేదా తర్వాత సంగతి, దేవుని చిత్తం నెరవేరాలి. నాకు గుర్తింపు వచ్చిందో లేదో తర్వాత సంగతి అనవసరం, దేవుని చిత్తం నెరవేరాలి. నన్ను అందరూ ప్రేమించకపోయినా పర్లేదు, దేవుని చిత్తం నెరవేరాలి. నన్ను అందరూ ద్వేషించినా, నన్ను అవమానించినా, నన్ను బాధ పెట్టినా
దేవుని చిత్తం నెరవేరాలి. కొంచెం మనకేమన్నా కొంచెం ఇబ్బంది కలిగితే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మొత్తం కంపు చేసి పెట్టేస్తాం కదా, పాడు చేసి పెట్టేస్తాం, అల్లరి చేసి పెట్టేస్తాం, గొడవలు చేసి పెట్టేస్తాం. యేసుక్రీస్తు ఎందుకు నమ్మకమైన సాక్షి అంటే దేవుని చిత్తం నెరవేరటం ముఖ్యం. అందుకే చెప్తుంటాను, ఇప్పుడు నేను ఫుల్ టైం ప్రీచర్గా నేను పనిచేస్తాను. ఒకవేళ దేవుని చిత్తం నెరవేరట కొరకు నేను ఈ పోస్ట్ నుంచి వేరే పోస్ట్కి షిఫ్ట్ అవ్వాలంటే, ఒకవేళ వేరే ప్లేసెస్కి వెళ్ళాలేమో, అక్కడ చోట అవసరం ఉందంటే ఇక దేవుని చిత్తం నెరవేరటం కోసం ఐఎమ్ రెడీ టు లీవ్, ఐఎమ్ రెడీ టు షిఫ్ట్. సో నా కోరిక ఏంటంటే బై 50 yearsకి నేను రిటైర్డ్ అవ్వాలి. 50 సంవత్సరాలకంతా నేను రిటైర్డ్ అవ్వాలని నా కోరిక. అంటే రిటైర్డ్ దేనికి? పుల్పిట్ మినిస్టర్కి. ఇప్పుడు లోకల్ ప్రీచర్ అనే టైటిల్ ఉంది కదా, ఎవరు మీ ప్రీచర్ అంటే కినా నా పేరు చెప్తారు కదా, దానికి నేను నా 50 వచ్చినప్పుడు నేను రిజైన్ చేస్తా. నేను లోకల్ ప్రీచర్గా ఉన్నాను. మేబీ అంతకంటే వీళ్ళు ఏమైనా తొందరగా రెడీ అయితే వీళ్ళిద్దరు కొంచెం స్పీడప్ అయిపోతే గిన. ఎందుకంటే నేను అలా షిఫ్ట్ అవ్వటం వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏంటన్నమాట, ఛాన్స్, అవకాశం. నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఖాళీ చేయాలి నేను పోస్ట్, అప్పుడు ఇంకొకరు వస్తారు, వాళ్ళు కొన్ని రోజులు ఉండి వాళ్ళు చేసి వాళ్ళు షిఫ్ట్ అవ్వాలి. ఈ లోకల్ ప్రీచర్గా, ఈ పుల్పిట్ మినిస్టర్కి ఎవరు కూడా మోర్ దెన్ 10 years పని చేయకూడదు. 10 years ఉండాలి అంతే. చర్చ్ రన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ప్రీచర్ అనేవాడు 10 years ఉండాలి లెక్క ప్రకారం చూస్తే యాక్చువల్గా. అంటే ఇక్కడ ట్రైనింగ్ అయిన వాడు ఫీల్డ్లో ఉండాలన్నమాట వాడు. ఎందుకంటే 10 years పుల్పిట్ మినిస్టర్ చేసిన వాడికి అన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు చచ్చేంత వరకు లోకల్ చర్చికి ప్రీచర్గా ఉండటం ఏంటి? ఫీల్డ్లో ఉండాలి. నాలాంటి వాడు ఎంతసేపు ఈ చర్చికి వచ్చి ఆదివారం వాక్యం చెప్పటం, వెళ్ళటం, మధ్యలో ఒక బైబిల్ స్టడీ చెప్పటం, వెళ్ళటం, అలా ఉండకూడదు. దేవుడు నాకు ఇచ్చిన తలాంతు ఓన్లీ ఆదివారం బైబిల్ స్టడీ చెప్పడానికి కాదు. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం అంత వెల్ ఎస్టాబ్లిష్డ్కి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ సంఘానికి, ఒక లోకల్ చర్చ్కి ఏదైతే బేసిక్ నీడ్స్ అవసరమో వాటిని చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఆల్రెడీ కేరపురం చర్చ్, మత్తికేరి చర్చ్, కొంచెం ఎంఆర్ఎస్ పాల చర్చ్ లాగా వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉంటే నేను ఉండేవాడిని కాదు ఈ టైంకి. షిఫ్ట్ అవ్వాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. రైట్. ప్రీచర్స్ నెక్స్ట్ తయారవుతారన్నమాట. ఇప్పుడు నేను చచ్చేంత వరకు నేను ప్రీచర్ అనుకోండి, ఒకవేళ నేను 70 సంవత్సరాలు బతికాను అనుకోండి, ఊరికి అంటున్నాను, అంటే నేను మీకు 40 సంవత్సరాలు ప్రీచర్, 40 సంవత్సరాలు ఒకే ముఖం. మన క్రీస్తు సంఘాల్లో మార్పు రావాలి, ఆ ధైర్యం రావాలి. మొదటి శతాబ్దంలో అలాగే ఉండేది, 7 సంఘాలలోనూ అలాగే ఉండేది. 7 సంఘాల్లో ఎవరు కూడా పర్మనెంట్ ప్రీచరు ఉన్నారా? పర్మనెంట్ ప్రీచర్ ఏ సంఘానికి లేరు. అప్పుడు ఎలా ఉండేది సిస్టమ్? పౌలు తన శిష్యులందరూ వెళ్తారు, సంఘాలు నాటుతారు, అక్కడ 1 సంవత్సరం ఉంటారు, ఆ సంఘాన్ని సంఘ పెద్దలకు అప్పగించి నెక్స్ట్ ఏం చేస్తారనమాట, మూవ్. సో దేవుని చిత్తం నెరవేరటానికి సంఘ సభ్యులు తగ్గించుకోవాలి. సంఘ సభ్యులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం సంఘ సభ్యుని యొక్క టార్గెట్. అలాగే సువార్థికుని యొక్క టార్గెట్ దేవుని చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తం నెరవేరడానికి ఏం చేద్దాం, ఏం సాక్రిఫైస్ చేద్దాం. కాబట్టి యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షి. దేవుని చిత్తాన్ని 90% నెరవేర్చాడా, 99% నెరవేర్చాడా, 100% నెరవేర్చాడా? అందుకే ఆయన ఎవరన్నమాట, నమ్మకమైన సాక్షి. ఇంకొక టైటిల్ ఏంటి ఆయనకి, యేసుక్రీస్తుకి? మళ్ళీ చూడండి 1వ అధ్యాయంకి వెళ్దాం. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. తెలుగులో మృతులలో నుండి
ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే మొదటి వాడు. శరీరంతో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినటువంటి వాడు అన్నమాట. పునరుత్థానం, శరీరానికి మొదటి పునరుత్థానం ఎవరన్నమాట? యేసుక్రీస్తు. అందుకే మృతులలో నుండి ఆది సంభూతుడు. కొంత డౌట్ రావచ్చు, యేసుక్రీస్తు కంటే మిగతా వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళని లేపాడు కదా యేసుక్రీస్తు. లాజరు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న లాజర్ని ఏం చేశాడు? లేపాడు. మరి అతను ఆల్రెడీ లేచాడు కదా. అంటే లాజరుని లేపాడు యేసుక్రీస్తు, కానీ లాజరు మళ్ళీ ఏమయ్యాడు? మళ్ళీ చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు చనిపోలేదు. ఆయన మరోసారి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ తర్వాత ఏమయ్యాడు అనమాట? ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు ఆయన. లాజరు పరలోకానికి వెళ్ళా, తిరిగి లేచాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, మళ్ళీ చనిపోయాడు అనమాట. యేసుక్రీస్తు మళ్ళీ చనిపోలే, ఎక్కడికి వెళ్ళాడు అనమాట? అందుకే ఆయన ఆది సంభూతుడు. మృతుల నుండి లేచుటలో ఆయన ఎవరన్నమాట? ఆది సంభూతుడు, ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్. ఒకసారి 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం ఎవరన్నమాట? క్రీస్తు. క్రీస్తు మొదట లేపబడి ఉన్నాడు, ప్రథమ ఫలం ఆయన. అంటే ఇంగ్లీష్లో బాగుంది, హీ వాజ్ ద ఫస్ట్ టు రైజ్ నెవర్ టు డై అగైన్. మృతుల నుండి ఆది సంభూతుడు అంటే హీ వాజ్ ఫస్ట్ టు రైజ్ అండ్ నెవర్ టు డై అగైన్. అందుకే ఆయన ఆది సంభూతుడు. నెక్స్ట్ మళ్ళీ ప్రకటనలో నెక్స్ట్ టైటిల్ ఏంటి? భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి. భూపతులకు ఏంటంట? అధిపతి. ద రూలర్ ఓవర్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. ద రూలర్ ఓవర్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. భూపతులకు అధిపతి. అప్పుడు మోదీకి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. ఓకే. పుతిన్కి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. నార్త్ కొరియా వాడు ఏం పేరు? కిమ్కి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. చైనా ప్రెసిడెంట్కి అధిపతి ఎవరు? యేసుక్రీస్తు. భూపతులందరికీ అధిపతి ఎవరు అన్నమాట? సో ప్రభుత్వంలో కూడా దేవుని అధికారంలో ఉంటాయి. పాత నిబంధనలో మనం చూసాం, రాజుల కాలంలో బబులోను రాజు కూడా ఎవరి అధీనంలో ఉన్నాడు? దేవుని అధీనంలో ఉన్నాడు. మాది పారసీకులు దేవుని అధికారం క్రింద ఉన్నటువంటి వారు. నెక్స్ట్ టైటిల్ ఏంటి యేసుక్రీస్తుకి? 4వ టైటిల్ చెప్పండి. కృపా సమాధానం మీకు కలుగును కాక. 6వ వచనంలో ఉంటుంది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములను యుగయుగములు కలుగును గాక. ఆమేన్. మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వాడు. హూ లవ్డ్ us and washed us from our sins in his own blood. ఓకే. ఆయన ఎవరంట? మనలను ప్రేమించి తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. మనలను విడిపించినవాడు, తన రక్తము ద్వారా మనలను విడిపించినవాడు. హూ లవ్డ్ us and washed us from our sins in his own blood. యోహాను సువార్త 15:9 చూడండి.
యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. అంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క టైటిల్లో మనం ఉన్నాం. యేసుక్రీస్తుకు సంబంధించిన ప్రతి టైటిల్ మన కోసమే. ఆయన నమ్మకమైన సాక్షిగా ఎవరి కోసం ఉన్నాడు? మన కోసం ఉన్నాడు. ఆయన ఎందుకు భూపతులకు అధిపతి అయి ఉన్నాడు? మన కోసం. ఆయన ఎందుకు మృతుల నుండి లేచాడు? మన కోసం. తర్వాత చదవండి, యోహాను 15. నా ప్రేమ యందు అంటే ఎలా ప్రేమించాడంట మిమ్మల్ని? తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మను అలాగు ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండుడి. ఏ లవ్? తండ్రి క్రీస్తునందు చూపిన ప్రేమ. తండ్రి ఏ ప్రేమతో క్రీస్తును ప్రేమించాడో అదే ప్రేమతో నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను. కాబట్టి అదే ప్రేమ యందు నిలిచియుండుడి. అదే ప్రేమ యందు నిలిచియుండుడి. ఓకే. అంటే ప్రేమలో రకాలు ఉన్నాయి. ప్రేమలో టైప్స్ ఆఫ్ లవ్ కూడా ఉన్నాయి. అందుకే పౌలు ఒక చోట అంటాడు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసం అన్నాడు, నిష్కపటమైన ప్రేమ అన్నాడు. అంటే ప్రేమలో కూడా ఏముంది? కపట ప్రేమ ఉంది. ఇప్పుడు యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తుని ప్రేమించాడు, వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. ఏ ప్రేమ అది? కపటమైంది. ఏం కాదు అది, రియల్ లవ్ కాదు అది. అలా ఈరోజు ఎంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తునందు ట్రూ లవ్ కలిగి ఉన్నారు కదా? హిపోక్రైట్స్గా ఉన్నారు, కపటంతో ప్రేమిస్తున్నారు. చాలామంది ఆదివారం చర్చికి కూడా ఎలా వస్తారనమాట? కపటంతో వస్తారు. కపటంతో వస్తారు. నిష్కపటంగా రావాలి, నిష్కపటంగా ప్రేమించాలి. ఎవరికైనా మనం భోజనం పెట్టినా ఎలా పెట్టాలి? నేను మాట్లాడలేదు. ఎలా పెట్టాలి భోజనం? ఏమి మనసులో ఏం పెట్టుకోకుండా పెట్టాలి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పెట్టాలి. అంటే ఏదైనా సరే కపటంతో వద్దు. దేవుడు యేసుక్రీస్తును ఏ ప్రేమతో ప్రేమించాడో యేసుక్రీస్తు కూడా మనల్ని అదే ప్రేమతో ప్రేమించాడు. అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ ప్రేమ? మనల్ని తండ్రి కోసం మాత్రమే కాదు ప్రేమించింది, తండ్రి మనల్ని ప్రేమించాడు. అది చూసిన యేసుక్రీస్తు తండ్రి తనను ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనల్ని ప్రేమించాడు. అందుకే ఆ ప్రేమ యందే మీరు కూడా ఏం చేయండి? నిలిచి ఉండండి. అందుకే అపోస్తుల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన అంటే మనల్ని ప్రేమించాడనే దానికి కారణం ఏంటి? ప్రూఫ్ ఏంటి? యేసుక్రీస్తు మనల్ని ప్రేమించడానికి ప్రూఫ్ ఏంటన్నమాట? తన స్వరక్తాన్ని చిందించాడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టడం కన్నా ఇంక గొప్పది ఏమన్నా ఉందా అంటాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కోసం ఏం పెడతాడంట? అందుకే ప్రాణ స్నేహితులు అంటారు కదా. ప్రాణ స్నేహితులు అంటే ఏంటి అర్థం? ప్రాణ స్నేహితులు అంటే ఏంటి? ప్రాణమైనా ఇచ్చేవాడు. మీకోసం ప్రాణం ఇచ్చే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఏం మాట్లాడలేదు. ఏ అశోక్ ఉన్నారా నీకు? ఉన్నారా? ప్రాణం ఇచ్చేస్తారా నీకోసం? ఊర్లో ఉన్నారా? నీకు ఈడేం జరుగుతుందో ఆడికేం తెలుసు. సో ప్రాణ స్నేహితులు అని ఉంటారు. ఏం జరిగినా నాకు మనుషుల్లో లేరని ప్రాణం ఇచ్చే స్నేహితులు లేరు, నాకు లేరు. నేను కూడా ప్రాణం ఇచ్చే స్నేహితులు నాకు లేరు. కానీ యేసుక్రీస్తు మన ప్రాణ స్నేహితుడు. అందుకే మనల్ని స్నేహితులారా అని పిలిచాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? తన స్నేహితుల కోసం ప్రాణం ఇస్తాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు స్నేహం సత్యమైంది, నిజమైంది, నమ్మకమైంది.
నెక్స్ట్ ఇంకొక టైటిల్ ఏంటి ఆయనకి ఇవ్వబడింది? అదే 6వ వచనంలో, ప్రకటన 6లో. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఆయన మనలను ఏం చేశాడంట? తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగా చేసెను. యేసుక్రీస్తు మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులనుగాను చేసి. ఈరోజు దేవునికి రాజ్యం మనమే. దేవునికి రాజ్యం ఉందా భూమి మీద? ఉంది. ఎక్కడుంది ఆ రాజ్యం? సంఘమే దేవుని రాజ్యం. ఆ సంఘంలో మనం అందరం ఎవరము? యాజకులు. ఒకప్పుడు యాజకులు ఎవరు? లేవి గోత్రికులు మాత్రమే. ఈరోజు క్రీస్తునందు బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కడు ఎవరన్నమాట? యాజకుడే. మనం యాజకులము, క్రీస్తు ఏమో ప్రధాన యాజకుడు. క్రీస్తు ప్రధాన యాజకుడు. అందుకే దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. 1 పేతురు 2:9 కూడా ఆ మాట మనం చూస్తాం. చూడండి. 1 పేతురు 2:9 కూడా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో 1 పేతురు కూడా దేవుని సొత్తు, యాజక వంశం, రాజులైన యాజక వంశము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. సో దేవుని సొత్తు, దేవుని ఆస్తి భూమి మీద ఏది ఉంది? మనమే. ఓకే రాజేష్, మీ నాన్నకు ఆస్తి ఉందా? ఏది? ఎవరు ఆస్తి? మీ నాన్న. పిల్లలే ఆస్తి. ఎవరైనా నీ ఆస్తి ఎంత ఉందంటే, నాకు 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, ఓ పెద్ద 2 కోట్లు విలువ చేసేది ఉందంటే అది ఆస్తి కాదు. ఆయనకి అర్థం కాలే. నా ఆస్తి నా పిల్లలు, నా ఆస్తి నా భార్య పిల్లలు, నా ఆస్తి నా కుటుంబం, నా ఆస్తి డబ్బు కాదు, నా ఆస్తి ఇల్లు కాదు, నా సొత్తు. ఏముంది నీకు సొత్తు? నాకేం లేదండి సొత్తు, నా పిల్లలే నా సొత్తు. అలాగే భూమి మీద దేవునికి సొత్తు ఉంది. ఆ సొత్తు ఎవరన్నమాట? బంగారం కాదు, వెండి కాదు, మట్టి కాదు, చెట్లు చేమలు కాదు. భూమి మీద దేవుని సొత్తు ఎవరన్నమాట? మనం, సంఘం. అందుకే యేసుక్రీస్తు వచ్చి రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం చేస్తా? మనల్ని తీసుకెళ్తాడు తప్ప భూమిలో ఉన్న బంగారం, వజ్రాలు, వైడూర్యాలు తీసుకెళ్తాడా? తీసుకెళ్తాడు. అర్థమవుతుంది కదా? చాలా ముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తు మనల్ని దేవునికి ఒక సొత్తుగా చేశాడు, ఒక రాజ్యంగా చేశాడు. ఆయన సొత్తైన ఉన్నాం మనం, దేవుని సొత్తు. ఈ విషయం అర్థమైతేనే నువ్వు క్రిస్టియన్గా ఎంజాయ్ చేస్తావు, హ్యాపీగా ఫీల్ అవుతావు. అర్థం కాకపోతే ఏదో చర్చికి వచ్చామా. అందుకే ఎప్పుడు బీ జాయస్, ఆనందంగా ఉండండి. చర్చిలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయొద్దు, నెగిటివ్గా మాట్లాడొద్దు, క్రిటిసైజ్గా మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ఇక్కడ నిలబడి ప్రిసైడింగ్ చేసేటప్పుడు కానీ, లార్డ్ సపోర్ట్ చేసేటప్పుడు కానీ, ఇంకా మనకు నెగిటివ్గా మాట్లాడొద్దు. బీ జాయస్. ఉంటుంది, బలహీనతలు అవన్నీ ఉంటాయి. మనం అవన్నీ నెత్తిన పెట్టుకొని ఆనందించాల్సిన దాన్ని ఏం చేస్తున్నాం అనమాట? ఆనందించాం. ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే
పాటలు పాడే దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఏదో జరిగాను. వచ్చిన వెంటనే మీరు పాటలు సరిగ్గా పాడలేదు, ఆచరణ ఇట్లా పాడారు, ఈ రాగం అట్లా పాడారు, మీరు ఎప్పుడు నేర్చుకుంటారు, మీరు ఎప్పుడు తెలుసుకుంటారు అని తిట్టాను అనుకోండి. మీరందరూ ఏమైపోతారు? అయ్యో అవునా సరే అంటే మిమ్మల్ని అందరినీ అలా విమర్శించేసరికి ఏమవుతుంది అనమాట, మీరందరూ డల్ అయిపోతారు. రైట్. ఏ రాగం ఎలా పాడాలని నేర్పడానికి నేను లేను, లేదా మనందరం సంగీత విద్వాంసులు ఏం కాదు, శాస్త్రీయ సంగీతమో కర్ణాటక సంగీతం నేర్చుకుని వచ్చిన వాళ్ళం కాదు. రైట్. ఇక్కడ చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాజేష్, కర్ణ, వీళ్ళందరూ చెన్నై రాగం, వీళ్ళంతా. ఇంకొకరు హుబ్లీ రాగం, ఇంకొకరు ఆ శివాజీ నగర్ చర్చ రాగం, నేను ఆంధ్ర రాగం. నేను చిన్నప్పటి నుంచి నేను ఆనందపురం చర్చలో నేర్చుకుంటే ఆ రాగం, నా రాగం పోయింది అంత మొత్తం. నా పాటలు మత్తిగిరలో ఒకలాగా పాడతారు, వాళ్ళతో కలిసి పాడాలి, వాళ్ళతో వేరే రాగం. మీరు ఒకటి పాడతారు, మీలో కలిసి పాడాలి. నేను అసలైన పాట నా రాగం ఎక్కడ అనుకుంటుంటాను కొన్నిసార్లు. నాది పోయింది, ఒరిజినల్ ట్యూన్ పోయింది నాకు. అంటే ఏ రాగంతో ఎలా పాడుతున్నావని అది చెప్పి మిమ్మల్ని విమర్శించి మిమ్మల్ని అది కాదు ముఖ్యం. మనందరూ ఇక్కడ కలిసింది, మనందరం ఆదివారం వచ్చింది ఎవరిలో ఏ తప్పులు ఉన్నాయని చూసుకోవడానికి కాదు. ఎవరి తప్పులు వాళ్ళు ఎక్కడ చూసుకోవాలి? ఇంట్లో చూసుకోవాలి. ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఆనందించడానికి. ప్రభునందు ఆనందిస్తూ ప్రభు బలలో పాల్గొని సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా నవ్వుతూ పాటలు పాడుతూ నవ్వుతూ 4 మాటలు ఏం ఆరాధన అయిన తర్వాత 10 నిమిషాలు ఉంటాం. ఓకే, అదేదో ఎగ్జామ్ రాసి వచ్చి కరెక్షన్ చేసి వచ్చి స్టూడెంట్స్ ముందు ఉన్నట్టు క్వశ్చన్ పేపర్ ముందు పెట్టినట్టు కరెక్షన్ చేయడానికి కాదు. షేరింగ్ ద జాయ్ విచ్ వీ గాట్ ఫ్రమ్ లార్డ్ జీసస్. ప్రభునందు మనకు దొరికిన ఆ కృప, ఆ సమాధానం, ఆ ప్రేమ, ఆ ఆనందాన్ని నెమరు వేసుకుంటూ తలపోసుకుంటూ, నాయన నా కోసం ప్రాణం పెట్టావా, నా కోసం ఇంత చేసావా, అలా జస్ట్ మెడిటేషన్, అలా స్మరించటం. అందుకే నెక్స్ట్ అలాంటి ప్రభువుకు ఏంటట చూడండి, అలాంటి ఆయనకి ఏంటంట? మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. అలాంటి క్రీస్తునకు ఏంటన్నమాట? మహిమయు ప్రభావము, మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. మహిమ ఓన్లీ దేవుడికైనా యేసుక్రీస్తుకు కూడానా? యేసుక్రీస్తుకు కలుగునుగాక. ప్రభావం యేసుక్రీస్తుకి కలుగునుగాక. ఎప్పుడు? యుగ యుగములు. కొంతమంది దేవుని మాత్రమే మహిమపరచాలి, తండ్రి అయిన దేవుడినే మహిమపరచాలి, యేసుక్రీస్తుని మహిమపరచకూడదనే బ్యాచ్ స్టార్ట్ అయింది క్రీస్తు సంఘాల్లోనే, ఆంధ్రాలో. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. నాకు ఆయన ఫోన్ చేసి, బ్రదర్ మీరు యేసుక్రీస్తు ఆరాధనకి అర్హుడా కాదా అనే నమ్మే బ్యాచా నమ్మని బ్యాచ్ అని అడిగాడు. ఇదేం ప్రశ్న రా నాయన, ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా అదే కొంతమంది ఉన్నారు. మేము కనుక్కొని వెళ్తూ ఉన్నాం, వెరిఫై చేసుకుని వెళ్తున్నాం. సరే ఏంటంటే కదా, మేము ప్రభు వల్ల రొట్టె విరవాలంటే యేసుక్రీస్తు కూడా ఆరాధనకు అర్హుడే అని నమ్మే వాళ్ళతో కలిసి మేము ప్రభు వల్ల తీసుకోవాలనుకుంటున్నాం. మీరు ఒకవేళ ఆ సత్యాన్ని నమ్మితే మేము మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తాం? ప్రభు వల్ల చేవేస్తాం. అయ్యా బాబు, మేము యేసు ప్రభు ఆరాధనకి అర్హుడని నమ్మే వాళ్ళమే రండి. కొంతమంది యేసుక్రీస్తు మహిమకు అర్హుడు కాదు, ప్రభావానికి అర్హుడు కాదు అంటున్నారు. ఆరాధనలో యేసుక్రీస్తుని స్తుతించే పాటలు కూడా తీసేశారంట. అలాంటి ఒక భయంకరమైన దుర్బోధ ఎక్కడ స్టార్ట్ అయింది? క్రీస్తు సంఘాల్లోనే స్టార్ట్ అయింది. వాళ్ళందరూ అపవాదికి సేవకులయ్యారు. యేసు ప్రభు సేవకులు కాదు, వాళ్ళు ఎవరికి సేవకులు అన్నమాట? అపవాది సేవకులు. వాక్యమేమో
యేసుక్రీస్తుకి యుగయుగములు ఏంటంట? మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. అంటే అప్పుడు మనం ఆయన గురించి పాటలు పాడేది వద్దా? యేసుప్రభుని గురించి, యేసుప్రభుని పాటల ద్వారా స్తుతించాలా వద్దా? ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి. అందుకే మొదట తండ్రిని స్తుతిస్తాం, 2 యేసుక్రీస్తుని స్తుతిస్తాం. ఆదివారం యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు, అర్హుడు. ఆయన తను తగ్గించుకొని ఎవరిని ఆరాధించమన్నాడు? తండ్రిని ఆరాధించమన్నాడు. తండ్రిని ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు, అర్హుడు అంటే ఎస్, ఆయన అన్నిటికీ అర్హుడే, అన్నిటికీ పాత్రుడే. ఒకవేళ పాత్రుడు కాదు, అర్హుడు కాదంటే ఆయన 99% మాత్రమే దేవుడు, 100% కాదని అర్థం. 100% దేవుడు అయితే పూజ్యనీయుడు. దేవుడు ఎవరన్నమాట? పూజ్యనీయుడు, ఆరాధనకి పాత్రుడు, అర్హుడు. ఆయనకి కూడా మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. సో ఇక్కడ ఈ శుభవచనాలు, 7 సంఘాలకి శుభములు ఎవరెవరి దగ్గర నుంచి వెళ్తున్నాయి? ఎవరెవరి దగ్గర నుంచి వెళ్తున్నాయి? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, పరిశుద్ధాత్మ యొద్ద నుండి, యేసుక్రీస్తు యొద్ద నుండి శుభవచనాలు వెళ్తున్నాయి 7 సంఘాలకి. ఓకే, అంటే 3 ఉన్నారా, 1 ఉన్నారా? దైవత్వంలో 3 ఉన్నారు. బాప్తిజం ఏ నామంలో ఇవ్వాలి? మత్తయి సువార్త 28:10 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి మీరు బాప్తిస్మం ఇవ్వడం. ఎందుకు? సాక్ష్యం. ఇప్పుడు సాక్ష్యం 1 ఉండాలా, 2 ఉండాలా? 1 కంటే ఎక్కువ, మినిమం 2, రైట్? మినిమం 2 ఉండాలి. బట్ యాక్చువల్లీ 3 ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు సాక్షులు? 3 ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 2 కొరింథీ 13:14 ఎవరికైనా నిద్ర వచ్చిందనుకో, మీ ముందున్న కుర్చీని తీసి నెత్తికి దమాని కొట్టుకోండి. నిద్ర రాదు, జన్మలో నిద్ర రాదు మళ్ళీ. లేకపోతే చెప్పండి, నేను వచ్చి కొడతా. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ, మీ అందరికీ తోడై ఉండునుగాక. సంఘం అంతటికి తోడై ఉండునుగాక. 1 యోహాను 5:7. 1 యోహాను 5:7. సాక్ష్యమిచ్చేవారు 3 అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాం కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. రైట్ కదా? సో అక్కడ చూడండి, సాక్ష్యమిచ్చువారు 3. సాక్ష్యమిచ్చే వాళ్ళు ఎంతమంది అనమాట? అంటే ఒకడు దేవుని కుమారుడు అని ఎంతమంది సాక్ష్యం ఇస్తున్నారనమాట? తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. ఒకడు దేవుని కుమారుడు ఎక్కడవుతున్నాడు? బాప్తిజంలో. బాప్తిజంలో ఏమవుతుందన్నమాట? యేసుక్రీస్తు యొక్క రక్తం, నీళ్ళు. ఓకే, సో అక్కడ 3 కనిపిస్తున్నాయి చూడండి. ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను. నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు 3 అనగా నీళ్ళును రక్తమును ఈ 3 ఏకీభవించి ఉన్నారు. ఆత్మ, నీళ్ళు, రక్తము ఈ 3 ఏకీభవించి ఉన్నారు. సో సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఎంతమంది? 3. రైట్. కాబట్టి ట్రైయూన్ గాడ్ హెడ్ అంటారు. దైవత్వంలో 3 వ్యక్తులు.
ముగ్గురు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు మనం ప్రకటన గ్రంథంలో ఎన్ని వచనాలు ఆలోచించాం? 6 వచనాలు. 7ది చూద్దాం. 7వ వచనం. 7వ వచనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. The announcement of Christ's second coming. The announcement of Christ సెకండ్ కమింగ్. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చిన ప్రకటన. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి ప్రకటన. 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఎవరు రొమ్ము కొట్టుకుంటారు? ఎవరు రొమ్ము కొట్టుకుంటారు? ఆయన యందు విశ్వాసముంచని వారు, క్రీస్తుని విశ్వసించని వారు. ఏమని రొమ్ము కొట్టుకుంటారు వాళ్ళు? ఏమని రొమ్ము కొట్టుకుంటారు? అయ్యో, మా ఇంటి పక్కనే చర్చ్ ఉన్నింది, మేము నమ్మలే. నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్, వాళ్ళు కూడా చెప్పారు యేసుప్రభు నమ్మని, అయినా మేము నమ్మాలి. మా బంధువులు క్రిస్టియన్స్ అయ్యారు, వాళ్ళు చెప్పారు, అయినా నమ్మలేదు. అయ్యో, ఎంత మూర్ఖుణ్ణి, కనిపిస్తున్నాడే ఆయన. మనం మన పితరుల దేవుళ్ళే గొప్ప అనుకున్నాం, ఆ విగ్రహాలే గొప్ప అనుకున్నాం, వాటిని విడిచొస్తే ఏదో పాపంలాగా ఫీల్ అయ్యాం. కానీ యేసుప్రభు వాడు కనిపిస్తున్నాడే. అయ్యో, క్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ ఎత్తబడుతున్నారే, మన పరిస్థితి ఏంది ఇలా ఉంది అని వాళ్ళు ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారు. క్రీస్తు రెండవ రాకడలో ఆ రొమ్ము కొట్టుకునే వాళ్ళు, వేదన పడేవాళ్ళు, అరిచేవాళ్ళు, అయ్యో ప్రభు అని. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, సంఘంలో చేర్చబడ్డారో, సత్యవాక్యమందున్నారో, వాళ్ళు రొమ్ము కొట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన వస్తాడని మనకు తెలుసు, ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనం రొమ్ము కొట్టుకుంటామా, ఆనందిస్తామా? ఎగిరి గంతులేస్తాం మనం. అయ్యి ప్రభు వచ్చేసాడు, అమ్మయ్య. మనం నమ్మిన వాక్యం ఈరోజు ఏమైంది? నిజమైంది. ఏది చూసి నమ్మలే మనం, అన్నీ ఎలా నమ్మాం? చూడక నమ్మాం, వినుట ద్వారా నమ్మాం. అవన్నీ మన కళ్ళ ముందు కనబడినప్పుడు, యేసుప్రభు రాకడ మన కళ్ళ ముందు కనపడినప్పుడు ఆనందం. నమ్మని వాళ్ళకి రొమ్ములు కొట్టుకుంటారు. కాబట్టి క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రకటన. ఆయన మరలా వస్తాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును. ఒకసారి అపోస్తుల కార్యంలో కూడా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9-11 ఎలా వస్తాడు ఆయన? మేఘారూఢుడై వచ్చును. హీఈస్ కమింగ్ విత్ క్లౌడ్స్. ఓకే, ఎలా వస్తారంట? He is coming with clouds. మేఘారుడై వచ్చును. అపోస్తుల కార్యములు 1:9-11 చదవండి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయిను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. సో యేసుక్రీస్తు ఆరోహణం అయినప్పుడే చెప్పేశారు ప్రకటన. ఏమని? ఆయన మరలా
వస్తాడు అని వెళ్ళిన రోజే చెప్పారు. క్షణం జస్ట్ ఆయన కంటికి కనిపించకుండా అలా మరుగవగానే వెంటనే దూతలు ప్రత్యక్షమై, ఎందుకు మీరు ఇంకా అలాగే తేరిచుచున్నారు? ఆయన వెళ్ళుట మీరు ఎలా చూచారో ఆయన మరలా అలాగే వస్తాడు. దట్స్ ద హోప్ వీ హ్యావ్. దయచేసి దీన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతిరోజు మనకేం ప్రార్థనలో మనం ఏం చేయాలంటే, నీ కుమారుని రాకడా, నీ చిత్తం అయితే నీ కుమారుని పంపించు నాయనా అని ప్రార్థన చేయాలి మనం. నీ చిత్తమైతే నీ కుమారుని రెండవ రాకడలో మాకు అవకాశమీ, ఆ మృతుల పునరుత్థానంలో పాలు పొందే భాగ్యమీ మాకు అని ప్రార్థన చేయాలి. సో హీస్ కమింగ్ విత్ క్లౌడ్స్. 2, ఎవ్రీ ఐ విల్ సీ హిమ్. ఎవ్రీ ఐ విల్ సీ హిమ్. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఈవెన్ దే హూ పియర్స్ హిమ్. ఈవెన్ దే హూ పియర్స్డ్ హిమ్. ఆయన పొడిచిన వారు చూతురు. ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారంట. అంటే ఆయన శ్రమ పెట్టిన వాళ్ళు కూడా ఆయనను చూచెదరు. తర్వాత all the tribes of the earth భూజనులందరూ ఏం చేస్తారంట? ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. All the tribes of the earth will mourn because of him. నెక్స్ట్ ఏమన్నాడు? అవును ఆమేన్. అది చాలా ఇంపార్టెంట్. అవును అంటే ఏంటి? ఇది నిజం, అలాగే జరుగుతుంది. సో కన్క్లూజన్, డిస్క్లైమర్ అంటారు కదా, అవును ఇది నిజమే, అలాగే అవును ఆమేన్. ఈవెన్ సో ఆమేన్. అవును ఆమేన్. 22:20 ప్రకటన 22:20 కూడా ఫినిషింగ్ ఎలా ఉందో చూడండి. ప్రకటన 22:20 లాస్ట్ అధ్యాయం. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు ఏమంటున్నాడు? అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. అవును ఎస్ ఐఎమ్ కమింగ్. అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు రమ్ము. ఓ లార్డ్ ప్లీజ్ కమ్. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇదంతా నిజమైనప్పుడు ఇది కూడా నిజమే. ఆయన భూమి మీదకి వచ్చాడు అనేది నిజమైతే రెండవసారి రావడం కూడా నిజం. కొంతమంది ఈ రెండవ రాకడ ఆల్రెడీ వచ్చిపోయిందనే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోయింది. రాంగ్ టీచింగ్స్లో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక బోధ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏమంటారంటే రెండవ రాకడ ఆల్రెడీ వచ్చేసి అయిపోయింది అనే వాళ్ళు ఉన్నారు. రెండవ రాకడ ఇంకా రాలేదు. రెండవ రాకడ వస్తే ఎలా ఉంటుంది అసలు? రెండవ రాకడ రాలేదు, వచ్చిపోయిందనే వాళ్ళు ఉన్నారు. అందుకే మీకు కూడా ఎవరెవరు ఏ దుర్బోధలు, అబద్ధ బోధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో మీకు కూడా తెలియాలి. ఓకే. సో యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ఆరాధనకి అర్హుడు కాదు, పాత్రుడు కాదు అనే వాళ్ళు ఉన్నారు. రైట్. కానీ మనం యేసుక్రీస్తు 100% దేవుడు, 100% మనిషి కుమారుడు అని నమ్మేవాళ్ళు. యేసుక్రీస్తు ఆరాధనకు కూడా ఆయన ఎవరు? యోగ్యుడు, అర్హుడు. మనం 5వ అధ్యాయం చదువుతాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చదివినప్పుడు ఆయన నిజంగా ఆరాధనకు ఎలా అర్హుడో చూస్తాం. ప్రకటన 5 చదివేటప్పుడు. ఓకే. సో ఇలా ప్రకటన గ్రంథం మనం చదువుతాం స్టెప్ బై స్టెప్, నీట్గా వచనం
ఎప్పుడు ఫినిష్ అవుద్దో తెలియదు, మీకు ఎంత వయసు అవుద్దో తెలియదు. పోదాం ప్రకటన గ్రంథం చదువుదాం, ఎన్ని నెలలు అవుతుందో తెలియదు. రైట్, మామూలుగా పుస్తకాలే నెలలు కదా. మనం నెహెమియా ఎన్ని నెలలు చదివాం గుర్తుంది ఏమన్నా? నెహెమియా దాదాపుగా 5-6 నెలలు చదివి ఉంటాం, 5-6 మంత్స్ అయింటుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం చదువుతున్నాం. రైట్, చాలా కాంప్లికేటెడ్ బుక్, చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న పుస్తకం కూడా ఇదే, చాలామంది చదవడానికి భయపడే పుస్తకం కూడా ఇదే. బోధించడానికి భయపడుతున్నారు, చదవడానికి భయపడుతున్నారు, అసలు ఏంటో తెలియకుండా ఇది ఉంది. సో మీకు ఫస్ట్ టైం ప్రకటన గ్రంథం మరి చెప్తున్నాను. సో దయచేసి జాగ్రత్తగా వినండి, ఓకే, నేర్చుకోండి. ఇది మళ్ళీ దొరకదు, మళ్ళీ ఇలా కేఆర్పురం చర్చికి చెప్పే పరిస్థితులు రావేమో. సో కాబట్టి వచ్చినప్పుడే దాన్ని ఏం చేయాలన్నమాట, ఆ వాక్యం వచ్చినప్పుడే దాన్ని అంగీకరించాలి, స్వీకరించాలి ఆనందంగా. రైట్, సో మనం ఎక్కువ ప్రభునందు ఆనందించుతాం. యేసుక్రీస్తు మన కొరకు చేసిన ఈ 6 పాయింట్లని మనం గుర్తుంచుకొని విల్ రిజాయిస్, ఆయన చేసిన మేలుని తలపోసుకుంటూ ఆనందిద్దాం. అదే విషయాన్ని షేర్ చేసుకుందాం. ఆయన రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఈ ప్రకటన గ్రంథం వాళ్ళకు చెప్పిన మనకు చాలా ఫ్రెష్గా ఉన్నట్టుంది కదా. 7 సంఘాలకి ఇది రాసింది, కానీ అది ఎలా ఉంది, మనకు ఫ్రెష్గా ఉంది. యాక్చువల్లీ ప్రకటన గ్రంథం ఈ కాలంలో ఉన్న క్రైస్తవుల్ని దృష్టిలో పెట్టుకొని రాయలే, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల్ని దృష్టిలో పెట్టుకొని రాసింది. కాబట్టి ఆడియన్స్ ఎవరు, మనమా ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్సా? ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ ఆడియన్స్ ఎవరు కాదు, మనం కాదు, ఆడియన్స్ మనం కాదు. కానీ వాళ్ళకు చెప్పినవన్నీ కూడా మనకు ఏమవుతాయి అన్నమాట, కొన్ని వర్తిస్తాయి, ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. వచ్చే వారం మిగతా భాగాన్ని ఆలోచించుదాం. అందరికీ వందనాలు.